ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమైంది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పూర్తి భద్రత మధ్య మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది బీసీసీఐ. ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ విశాఖపట్నంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 12:30కి ప్రారంభమవుతున్నటువంటి ఈ మ్యాచ్కి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే మ్యాచ్ నిర్వహణకి ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యంలో దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వీఐపీలకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇప్పటికే ఆ స్టేడియంను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఆ లోపల మొత్తం ఏదైతే ఇంటర్నేషనల్ మ్యాచ్కి అనుగుణంగా కూడా స్టేడియం ఎప్పుడైతే తీర్చిదిద్దారో అప్పటి నుంచి కూడా ఆ వరుసగా ఐపీఎల్ మ్యాచ్లు అదేవిధంగా విమెన్ వరల్డ్ క్రికెట్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఇండియా చెందినటువంటి ఇరు జట్లు కూడా విశాఖపట్నం చేరుకున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇక 12:30కి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు నిర్వహణలు కూడా తెలియజేస్తారు. అయితే ఎంతో కీలకమైనటువంటి ఈ మ్యాచ్ ఇప్పటికే 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, మరో మ్యాచ్ ఇండియా గెలిచి 2 సమానంగా ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ భవిష్యత్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్గా ఈరోజు అయితే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ని చెప్పుకోవచ్చు. 3వ మ్యాచ్ అయితే విశాఖపట్నంలో జరుగుతుంది. ఈరోజు ఎవరు గెలిస్తే వాళ్ళదే సిరీస్ అని చెప్పి కూడా అందరికీ తెలుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ మీద మరింత ఉత్కంఠ అంచనాలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి విశాఖపట్నం వేదిక కావడం కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తి రేపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కూడా అమ్మకాలు జరిగాయి. మరోవైపు వీఐపీలుగా తాకిడి కూడా పెరుగుతుంది. రాష్ట్ర గవర్నర్తో పాటు మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా మ్యాచ్ తిలకించేందుకు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మన స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఈ వాతావరణం చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా భారీగా కూర్చోవడం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్టేడియం మీదుగా ఉన్నటువంటి ఆ రోడ్డులో అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ప్రారంభం నుంచి మ్యాచ్ పూర్తయ్యేంత వరకు కూడా ఏదైతే ముద్రవాడ దగ్గర ఉన్నటువంటి స్టేడియంకి ఆనుకొని ఉన్నటువంటి ఆ జాతీయ రహదారిని అంతా కూడా ట్రాఫిక్ మళ్లింపు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఆనందపురం జంక్షన్ నుంచి హైవే మీదుగా అనకాపల్లి హైవే మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖపట్నంలోనికి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా లంకెలపాలెం దగ్గర ఉన్నట్టు అనకాపల్లి హైవేకి అయితే మార్చడం జరిగింది. మరోవైపు మ్యాచ్ చూడడానికి వచ్చేటువంటి వాహనాలకు కూడా వేరే మార్గాల్లో కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కూడా ఆ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో కీలకమైనటువంటి ఈ మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చే మ్యాచ్ తిలకించడానికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా పూర్తిగా మార్గదర్శకంగా చేస్తూ వాళ్ళకైతే ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎలా ఏ గేట్లోకి వెళ్ళాలని కూడా వాళ్ళు కూడా వివరించేందుకైతే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అది కూడా సిరీస్లో ఫలితం తేలబోతున్నటువంటి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠల మధ్య అయితే మధ్యాహ్నం 12:30కి అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు.